అంటే ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, మార్గశీర్ష ఏకాదశి చాలా గొప్పది. ధనుర్మాసం ఇది. ధనుర్మాసంలో వచ్చినప్పుడు మార్గశీర్షం రావచ్చు, ఒక్కొక్కప్పుడు పుష్య ఏకాదశి వస్తుంది. కానీ ఇప్పుడు చంద్రమాన ప్రకారంగా వచ్చినటువంటి మార్గశీర్షంలో ధనుర్మాసం రావడం వల్ల ఆదిత్య కూడా మార్గళి మాసం అయింది. అత్యంత మహిమాన్వితమైనటువంటి ఏకాదశి వ్రతం. కొన్ని సిద్ధాంతాల ప్రకారం ఇవాళైతే, కొన్ని సిద్ధాంతాల ప్రకారం రేపు, ఏదైనా పర్వాలేదు, పాటించడం ప్రధానం. ఈ ఏకాదశికి ఒక ప్రత్యేకత ఏమిటంటే గీతా జయంతి అంటారండి. అంటే భగవద్గీత కృష్ణ పరమాత్మ బోధించారని స్మరిస్తాం. అది సంప్రదాయజ్ఞులు భావిస్తూ ఉంటారు. నిజంగా ఆ సమయంలోనే బోధించాడని రీసెర్చ్ని పక్కన పెట్టి పవిత్రమైన విష్ణుతిథి నాడు మనం భగవద్గీతను స్మరించుకోవాలి అని పెద్దల యొక్క నిర్దేశం ఇందులో ఉన్నది. ఎందుకంటే ఒక రామాయణం, ఒక భారతం, ఒక భగవద్గీత, ఒక భాగవతం మన బ్రతుకుల్ని మలచేటువంటి గొప్ప గ్రంథాలు. అందులో భగవద్గీత ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం అని చెప్పినట్లుగా భగవద్గీతని క్షుణ్ణంగా మనం అధ్యయనం చేయవలసిన అవసరం ఉన్నది. ఏ వయస్సులో? బుద్ధి పనిచేయడం మొదలెట్టిన దగ్గర నుంచి. అంతే. ఇక్కడ వయస్సు ఏమిటి? అది చిన్నపిల్లలు మొదలుకుని పెద్దల వరకు కూడా భగవద్గీతను బాగా అధ్యయనం చేసినట్లయితే వాళ్ళ వ్యక్తిత్వాలు తీర్చిదిద్దబడతాయి. జీవితంలో దృఢమైన అడుగులు ఆనందంగా వేయగలరు. జీవిత పరమార్థాన్ని సాధించగలరు. ఈహంలో విజయాన్ని సాధించగలరు కూడా. ఐహికంగా పారమార్థికంగా కూడా విజయం సాధించి సంపూర్ణ మానవులుగా సిద్ధిని పొందగలరు కనుక దానికి పనికొచ్చే గ్రంథము భగవద్గీత. అది బాగా అర్థం చేసుకోగలిగితే ఆ భగవద్గీత ఇచ్చిన సంస్కారంతో రామాయణం, భారతం, పురాణాలు అన్నీ మనకి ఇంకా బాగా అర్థమవుతాయండి. అందుకే భగవద్గీతని పిల్లలు మొదలుకుని పెద్దల వరకు అధ్యయనం చేయాలన్న ఉద్దేశంతో అనేక మంది పెద్దలు అనేక రకాల తరగతులు నిర్వహిస్తున్నారు. ఋషిపీఠం తన బాధ్యతగా ఋషి విద్యాభ్యాసం అని ప్రారంభించి భగవద్గీత తరగతుల్ని కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నది. అది 4 సెషన్స్గా చేస్తున్నది. ఒక్కొక్క సెగ్మెంట్ దానికది పరిపూర్ణంగా, ఒక్కొక్క సెగ్మెంట్కి ఒక్కొక్క పేరు పెట్టబడింది. గీతాచార్య, జగద్గురు, యోగేశ్వర, అక్షర బ్రహ్మ అంటూ 4 రకాల పేర్లు పెట్టి ఒక్కొక్క సెగ్మెంట్లో కొన్ని అధ్యాయాలు చెప్పున్న ఆ అధ్యాయాలు వరుసగా కాకుండా ఒక్కొక్క సెగ్మెంట్కి ఏ ఏ అధ్యాయాలు కూర్చాలో బాధ్యత నాపై పెట్టారు కనుక భగవద్గీతను అధ్యయనం చేసి ప్రవచనం చేసినందుకు గాను ఆ విధంగా దానికి సిలబస్ కూర్చడం జరిగింది. దాన్ని ఇప్పుడు పిల్లల మొదలుకొని పెద్దల వరకు ఎంతమంది విద్యార్థులు ఉన్నారంటే 7 ఏళ్ల పిల్లవాడు మొదలుకొని 70 ఏళ్ల వరకు ఉన్నారండి ఇక్కడ. అంటే గీత నేర్చుకున్న వాళ్ళందరూ యువకులే. కానీ యువకులు నేర్చుకోవాలి, వృద్ధులు కూడా నేర్చుకుంటే యువకులు అయిపోతారు, యువతులు అయిపోతారు, అందులో సందేహం లేదు. అలా గీతను అధ్యయనం చేస్తున్న వాళ్ళు ఋషిపీఠంకి ఒక విద్యా వింగ్ ఉంది. అది ఋషి విద్యాభ్యాసం అని చెప్పబడుతూ అందులో గీతాధ్యయనం చేస్తున్న వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉన్నారు. ఆన్లైన్లోనే మీరు నేర్చుకోవచ్చు. నేర్పడానికి సుశిక్షితుడైనటువంటి 18 మంది అధ్యాపకులు ఉన్నారు. అటు తెలుగులోనూ నేర్పబడుతుంది, ఇంగ్లీష్లో కూడా నేర్పబడుతుంది. నేర్పేది కూడా మొత్తం భగవద్గీతపై 700 శ్లోకాలు శంకర భాష్యం ఆధారంగా విస్తారంగా చేసిన ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలు ఏవైతే నాచే కృష్ణ పరమాత్మ చెప్పించాడో ఆ ప్రవచనాలు ఆధారం చేసుకుని ఈ కోర్సు ఏర్పడింది ఇక్కడ. కనుక అవి నేర్చుకుంటూ అనేక మంది తీర్చిదిద్దబడ్డారు. ఇప్పుడు కొత్త సెషన్ మళ్ళీ ప్రారంభమవుతుంది, రాబోతున్నది ఇక్కడ. అంటే దానికి విద్యా సంవత్సరం అంటారు కదా, అలా మరొకటి ప్రారంభమవుతుంది. జనవరి నుంచి కొత్త సెషన్స్ ప్రారంభమవుతున్నాయి. కనుక గీత నేర్చుకోవడానికి ఉత్సాహం కలిగిన వారు, ఇప్పుడు ప్రత్యక్షంగా వింటున్న వాళ్ళు, అదేవిధంగా ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నటువంటి వారు కూడా తెలుసుకొని ఈ తరగతుల్లో చేరవచ్చు. చేరితే చెప్పడానికి సిద్ధంగా ఉన్నామంటూ సుశిక్షితులైన అధ్యాపకులు ఉన్నారు. ఈ జనవరి నుంచి ప్రారంభమవుతుంది. గీతా జయంతి గనక జనవరి 1కి ఎక్కువ తేదీలు లేవు గనక ఈరోజు ప్రకటించడం జరుగుతుంది. మీరందరూ కూడా ఋషిపీఠానికి సంబంధించిన ఋషి విద్యాభ్యాసంలోకి వెళ్ళవచ్చు, అది వెబ్సైట్ ద్వారా. అదేవిధంగా learngita.org అనేటువంటి సైట్లో కూడా వెళ్ళి మీరు నమోదు చేసుకోవచ్చు. అదొక ప్రకటన.